తొందరగా లేచి ఈరోజు మేము పటాయాలో ఉన్నటువంటి వండర్ఫుల్ కోరల్ ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాము. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము బస్సు ఎక్కేసాము. సో ఇప్పుడు కొంచెం సేపట్లోనే మేము కోరల్ ఐలాండ్కి రీచ్ అవుతున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను బస్సు ఆగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఒక వాకింగ్ స్ట్రీట్లో ఒక ప్లేస్ని నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది, భలే డెకరేట్ చేసుకున్నారని. ఇక్కడ మీరు చూస్తుంది టుక్ టుక్ అంటే ఆటో లాగా ఉంది కదండి, దీన్ని వాళ్ళ ఆటో అనమాట, టుక్ టుక్ అని అంటారు. బైక్స్ చాలా తక్కువగా కనపడతాయి. సో ఇక్కడ పటాయా సిటీ అని చెప్పి ఈ విధంగా రాసి ఉంటుంది, చక్కగా సిటీని రిప్రజెంట్ చేస్తూ. అలాగే మనము ఐలాండ్లోకి వెళ్ళేటప్పుడు షూస్ అనేవి మనకు పనికిరావండి, మనం చెప్పులే వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర స్లిప్పర్స్ లేకపోతే మనం ఇక్కడ కొనుక్కోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇసుక లోపలికి వెళ్ళినప్పుడు మనకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది, అందుకోసమే. సో పటాయా పేరున్నటువంటి స్లిప్పర్స్ నేను కొనేసుకున్నాను. తెచ్చుకునే వాళ్ళు ముందే తీసుకొని వెళ్తారు, బట్ నేను లగేజీలో ప్రాబ్లం అవుతుందని తెచ్చుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొనక తప్పలేదు. వీళ్ళందరూ కూడా మా గైడ్స్. సో ఇక్కడ నుంచి ఐలాండ్ వరకు మేము వెళ్ళటానికి ఫస్ట్ బోట్ ఎక్కవలసి ఉంటుంది. అక్కడ వరకు దారంతా ఎలా ఉందో మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no, I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇలా లైన్లో నిలబడితే మన బోటు వచ్చిన తర్వాత మనల్ని ఎక్కిస్తారు. మొత్తానికైతే మనం బోట్ ఉండే ప్లేస్కి వచ్చేసాము. స్పీడ్ బోట్ ఎక్కాలంటే 300 బాట్స్, బిగ్ బోట్ ఎక్కాలంటే 30 బాట్స్ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బోట్ ఎక్కిన తర్వాత మనం ఏ అడ్వెంచర్ ప్లేసెస్కి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో దానిని బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుంది. సో మాకు స్పీడ్ బోట్ అరేంజ్ చేశారు. స్పీడ్ బోట్ రాగానే మేము ఎక్కేసాము. స్పీడ్ బోట్ ఎక్కిన తర్వాత రైడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీళ్ళు ముందుగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, బోట్లో మీరు కూర్చున్న తర్వాత లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత మీరు సెల్ ఫోన్లో వీడియోలు తీస్తాం, ఫోటో తీస్తామని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నిలబడద్దు. బోటు చాలా స్పీడ్గా వెళ్తుంది. వాటర్లో మనల్ని 3 to 4 కిలోమీటర్స్ వరకు కూడా తీసుకువెళ్తారు వాళ్ళు. చాలా స్పీడ్గా తీసుకువెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు మీరు పడిపోతే మీకు
బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూర్చొనే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోండి, దయచేసి నిలబడొద్దు అని మాకు 1 డే బిఫోర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు చెప్తారండి. బోట్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. మేము పారాగ్లైడ్ చేయాలి అనుకున్నాం కాబట్టి మమ్మల్ని ఈ డెస్టినేషన్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ పారాగ్లైడ్ చేయవలసిన ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఒకసారి ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, పారాగ్లైడ్ వాళ్ళు ఎలా చేయిస్తారు ఏంటనేది మీరు చూడండి. స్పీడ్ బోట్కి పారాగ్లైడ్ని పెట్టి మనకు పారాగ్లైడింగ్ అనేది చేయిస్తారు. వాటర్ మనకు తగలాలి అంటే కొంచెం కిందకి వాటర్ అవసరం లేదు, తగలద్దు అన్నప్పుడు మన గాల్లో అలా తిప్పుతూ వాటర్ కూడా తగలకుండా మనల్ని మళ్ళీ సేఫ్గా ఇలా ల్యాండ్ చేస్తారు. మా హస్బెండ్ పారాగ్లైడ్ చేశారండి. ఇక్కడికి మనం రాగానే మనల్ని ఒక బెంచెస్ లాగా ఉంటాయి, అక్కడ కూర్చోబెట్టి ఉన్న అడ్వెంచర్స్ అన్నిటిని కూడా చెప్తారు. అంటే వాటర్ స్పోర్ట్స్ అన్నీ చెప్తారు. మీకు ఏది కావాలి, సింగిల్గా అయితే దానికి ఎంత ప్రైస్ ఉంటుంది, అలాగే మనము కోంబోగా తీసుకుంటే ఎంత ప్రైస్ ఉంటుందని అవన్నీ చెప్తారు. సో నేను హస్బెండ్ కూడా స్కూబా డ్రైవ్ అనేది తీసుకున్నాము. హెల్మెట్స్ లాగా ఉన్నటువంటి వీటిని మన హెడ్కి పెట్టేసి వీటికి ఆక్సిజన్ అనేది పై వరకు ఉంటుంది. మీరు బ్యాక్ క్లిప్స్లో చూసారు కదా. సో ఆక్సిజన్ మనకు స్టార్ట్ అయిపోయినాక మనకు బాగానే అనిపిస్తుంది. ఇలా గ్రౌండ్లో మనల్ని 20 to 30 feet లోపలికి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్నటువంటి కోరల్స్ దగ్గర మనల్ని ఇలా పిక్స్ అనేవి తీస్తారు, వీడియో తీస్తారు, వాళ్ళే తీస్తారండి. తర్వాత వీటిని మనకు మెయిల్ ద్వారా, అంటే మనకు మన చేతికి ముందు వాళ్ళు ఒక మార్కర్ వేస్తారు. ఆ మార్కర్ బట్టి వాళ్ళు వాటిని మనకు మెయిల్ ద్వారా పెడతారు. మనం డౌన్లోడ్ చేసి మనం చూసుకోవచ్చు. మా గ్రూపే కాకుండా ఇంకో గ్రూప్ వాళ్ళ వీడియో కూడా నేను ఇక్కడ పెట్టాను. కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చిన్న బ్రెడ్ పీస్ తీసి వేస్తున్నప్పుడు వాటి కోసం ఫిషెస్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని చూడటం చాలా
చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ నాకు చాలా భయం వేసింది లోపలికి వెళ్ళేటప్పుడు, ఆక్సిజన్ స్టార్ట్ అయ్యే వరకు. స్టార్ట్ అయిన తర్వాత బాగానే అనిపించింది. అలా గ్రౌండ్ లెవెల్లో కూడా మనకు చాలామంది వాళ్ళు ఉంటారండి. వాళ్ళే ఉంటారు, మనల్ని చేయబట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తారు. ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ లాగా కట్టారు. ప్లాట్ఫామ్ మీద మనల్ని వరుసగా నిలబెడతారు. తర్వాత ఒక్కొక్కరిగా పైకి మనల్ని పంపిస్తారనమాట. పైకి రాగానే హెల్మెట్ తీయగానే మనకు మళ్ళీ మామూలుగానే అనిపిస్తుంది, కానీ చాలా చాలా బాగుంటుంది. సో స్కూబా డ్రైవ్ కంప్లీట్ చేసుకొని పారాగ్లైడ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇవి రెండు వేరు ప్లేసెస్లో కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ మేము స్పీడ్ బోట్లో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కోరల్ ఐలాండ్, అంటే ఇది కూడా అక్కడ ఒక బీచ్ అండి, తవాయా బీచ్. సో అక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఇలా రెస్ట్గా కూర్చోడానికి చైర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాటికి కూడా మనం మనీ పే చేయాలి. సో మేమైతే చైర్స్లోనే కూర్చున్నాము, అది మాకు ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ నుంచి మన ఇష్టం అండి, వాటర్లో మనం ఆడుకోవచ్చు. ఇక్కడ బనానా రైడ్ అనేది ఉంటుంది, మళ్ళీ స్పీడ్ బోట్ రైడ్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అనేవి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అంతా కూడా ఈ రైడ్ చేసే వాళ్ళు ఉంటారు, అటు సైడ్ అంతా కూడా నార్మల్గా వాటర్లో ఉండే వాళ్ళు ఉంటారు. అసలు వాటర్ ఎంత క్లియర్గా ఉంటాయంటే నిజంగా చాలా క్లియర్గా ఉంటాయి. చేపలు కనిపిస్తూ ఉంటాయి అందులో. ఇసుక కూడా అసలు తెల్లగా ఎంత బాగుంటుందో, చాలా చాలా బాగుంటుందండి అసలు ఈ ఏరియా అంతా కూడా. వాటర్ మాత్రం చాలా సాల్టిష్గా ఉంటుంది, సముద్రం కాబట్టి. ఎక్కడ కూడా చెత్త అట్లా ఏమీ ఉండవండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ నేను సినిమాలో చూసే కానీ నిజంగా చూసేసరికి అసలు ఇదంతా నిజమేనా అని అనిపించింది. కలర్ అయితే ఎంత బాగుందో చూడండి, వాటర్ కలర్. ఇలా మనల్ని ఇక్కడ వదిలేసిన తర్వాత మనం 1 అవర్ 1.5 అవర్ బట్టి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. వ్యూ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది, మనకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుందండి. అసలు ఐలాండ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ నేను చుట్టూ ఎలా ఉందో ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి. చాలామంది అసలు ఫొటోస్ దిగుతున్నారు, చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా రూల్స్ ఉంటాయండి, మనకు వామిటింగ్స్ లాగా ఏమైనా వచ్చినా, సో యూరినరీస్ ఏవైనా సరే అక్కడ మనం ఎలాంటి పొరపాటు చేసినా మళ్ళీ ఇక్కడ కూడా ఫైన్ కట్టించుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. వెనకాల మనకు వాష్రూమ్స్ అవి కూడా అన్నీ ఉంటాయి. ఇలాగా మనం వాటర్లో కొంచెం ఆడుకొని అలాగా వాటర్లో మనం కొంచెం స్విమ్మింగ్ కానీ అలా చేసిన తర్వాత మళ్ళీ మనము షవర్ స్నానం చేయడానికి వెనకాల ఫెసిలిటీ ఉంటుంది, దానికి మనీ కట్టాలి. తర్వాత మనం అక్కడ కూడా బట్టలు అనేవి చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. చూడండి ఎంతమంది టూరిస్టులు ఉన్నారు. సో నేను ఈ కోరల్ ఐలాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ కోకోనట్ వాటర్ని టేస్ట్ చేశానండి. చాలా తీయగా చాలా చాలా బాగుంది. మనకు స్పూన్ వేసి కొంచెం ఎక్కువగా మనకు ఓపెన్ చేసి ఇస్తారు కోకోనట్ని, మనం లోపల ఉన్నటువంటి కొబ్బరిని తినడానికి. ఫ్రూట్స్ విషయానికి వస్తే మ్యాంగో అయితే వండర్ఫుల్ టేస్ట్లో ఉంది. దాని మీదకి అయితే కారపుల్లా ఇచ్చారు, చాలా చాలా బాగుంది, సాల్టిష్గా. అది కూడా ఫ్రూట్స్ అన్నీ చాలా బాగుంటాయండి థాయిలాండ్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. తర్వాత మేమందరం కలిసి ఇలాగా కొన్ని పిక్స్ అనేవి దిగాము. ఫస్ట్ డే సెకండ్ డే కన్నా థర్డ్ డే ట్రిప్ చాలా చాలా బాగుంది. సో నా వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.